ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు పిన్ని అంత రూడ్గా మాట్లాడారు? పాపం సీత రక్తం ఇచ్చి రామ్ ప్రాణాలు కాపాడింది. తనకే ఇలా అవమానం జరిగిందే. రామ్, నీకు ఇవన్నీ అర్థమవుతున్నాయారా? నీ సీతకి ఇక్కడ అవమానం జరుగుతుందిరా. ఈ సీత నీకు ఏంటి అన్నది ఈ ప్రపంచానికి చూపించాలి. ఇలా అవమానించే వాళ్ళ నోరు మూయించాలరా, లేరా? శ్రీరామ్ దశ ఎక్కడున్నారు? తను ఐసీయూలో ఉన్నారు. స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. సారీ. ఇట్స్ ఓకే. నేనే రామ్ని తొందర పెట్టానేమో అనిపిస్తోంది. 24 గంటల్లోపు నువ్వు సీత దగ్గరికి వెళ్ళి మాట్లాడకపోతే నేనే వాళ్ళింటికి వెళ్ళి మాట్లాడతాను అని కండిషన్ పెట్టాను, ప్రెషర్ పెట్టాను. ఏమైందో, ఏం మాట్లాడాడు? ఈ రామ్ ఎందుకు ఒక్కడే నడుచుకుంటూ వెళ్ళాడు? సురి, ఎందుకు ఇక్కడ ఒక్కడివే కూర్చున్నావు? అశోక్, నేను సీతను చూడాలరా. సీతనా? ఎందుకు? రాము ఇబ్బంది పడటం చూస్తుంటే వాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు అనిపిస్తుంది. వాడి ఈ పరిస్థితికి సీత ఒక్కతే సమాధానం అనిపిస్తోందిరా. ఎందుకంటే ఈ యాక్సిడెంట్ అయ్యే కంటే ముందుగా తను తనతోనే మాట్లాడుంటాడనిపిస్తోంది. అవును సూరి, అక్కడ ఏం జరిగిందో తెలిస్తే హెల్ప్ అవుతుంది. సరే, నేను సీతతో మాట్లాడడానికి అరేంజ్ చేస్తాను. వీలైనంత తొందరగా వచ్చి వెళ్ళమను. నా మనవడి కోసం నేను ఏం చెయ్యడానికైనా సిద్ధమే. వాడి ఆరోగ్యం నాకు ముఖ్యం. మాట్లాడు సూరి. నువ్వు మాట్లాడడం వల్ల అక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది. సీత రామ్కి దగ్గరవితే వాడి కండిషన్ కూడా బాగుంటుంది. అంతా సాల్వ్ అవుతుంది.
హోప్ ఫర్ ద బెస్ట్. శ్రీరామ్ దేశాయ్ ఇక్కడే ఉన్నారా? అవును, మీరు? చాందిని. నువ్వేంటి ఇక్కడ? హాయ్ ఆంటీ, హౌ ఆర్ యు? రామ్ గురించి న్యూస్ విని వచ్చాను. హౌ ఇస్ హీ? అక్క, ఎవరు తను? తర్వాత చెప్తాను. నువ్వు వెళ్ళాలి అన్నావు కదా, వాళ్ళందరినీ తీసుకుని ఇంటికి వెళ్ళు. నువ్వెందుకొచ్చావు? ఆంటీ, నేను రామ్ కోసం వచ్చాను. ఎంతైనా నేను ఇంకా రామ్ ఒక టైంలో ఐ వాంట్ టు సీ హిమ్ ఆంటీ, ప్లీజ్ ఒక్కసారి. నో, రామ్ని చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే ఎంట్రీ. ఇది భార్గవి పిన్ని గారే ఇచ్చిన ఆర్డర్. అండర్స్టాండ్? మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళండి. మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. కమాన్ అశోక్, నేను ఎవరో అసలు తెలియనట్టే మాట్లాడుతున్నావే. నేను నా రామ్ని చూడ్డానికి వచ్చాను. జస్ట్ ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను. ట్రస్ట్ మీ. అతనికి ఇలా జరిగిందని న్యూస్ విని భయపడి వచ్చాను. నో మీన్స్ నో. అశోక్, అప్పు కలవరిస్తున్నాడు కదా, ఇట్ మస్ట్ బి హర్. 3 సంవత్సరాల నుంచి తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు తనొచ్చింది. తనను చూస్తే he might recover fast. చాందిని, నువ్వెళ్ళు. థ్యాంక్స్ ఆంటీ. పిన్ని, ఎందుకు ఇలా చేశారు? కాదు, ఆ చాందిని గురించి అంతా తెలిసి కూడా మీరు తన్ని లోపలికి ఎందుకు పంపించారు? ఎందుకు? తను రామ్కి బాగా తెలిసిన మనిషి కాబట్టే లోపలికి పంపించాను. లేదు పిన్ని, చాందిని అనే చాప్టర్ రామ్ లైఫ్ లో క్లోజ్ అయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.